8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో మరో దిగ్భ్రాంతికర నిజం వెలుగులోకి వచ్చింది. అమెరికా వర్జిన్ ఐలాండ్స్ గవర్నర్ ఆల్ట్రన్ బ్రయాన్ జూనియర్ ఎప్స్టీన్ అరెస్టుకు కొన్ని నెలల ముందు అతనికి వ్యక్తిగతంగా రక్షణ కల్పించే ప్రయత్నం చేశారని సంచలన ఆధారాలు బయటపడ్డాయి. లీక్ అయిన వ్యక్తిగత మెసేజ్లు ఏం చెబుతున్నాయి? గవర్నర్ ఎప్స్టీన్ మధ్య జరిగిన ఆ చీకటి ఒప్పందాల కథ కమిషన్తో ఒకసారి చూద్దాం. జెఫ్రీ ఎప్స్టీన్ ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు, రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగిన ఒక వివాదాస్పద వ్యాపారవేత్త. అతని ప్రైవేటు ద్వీపాల్లో జరిగిన అక్రమ కట్టడాలు, సెక్స్ ట్రాఫికింగ్ దందాల గురించి విచారణ జరుగుతున్న వేళ అతనికి అండగా నిలిచింది మరెవరో కాదు, స్వయంగా ఆ దేశ గవర్నర్ ఆల్బర్ట్ బ్రయాన్. CNN తాజాగా బయటపెట్టిన వివరాల ప్రకారం ఎప్స్టీన్ తన ద్వీపాల్లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. దీంతో అధికారులు ఆ పనులను ఆపాలని ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో గవర్నర్ రంగంలోకి దిగి మేం చూసుకుంటామంటూ ఎప్స్టీన్ కు భరోసా ఇచ్చారు. విచారణ చేస్తున్న అధికారులపై ఒత్తిడి తేవడమే కాకుండా వారికి అనుకూలంగా నిర్ణయం మార్చేలా గవర్నర్ ప్రయత్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది. పెట్టుబడుల పేరుతో గవర్నర్ను ఎప్స్టీన్ బెదిరించినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. నిబంధనల పేరుతో అధికారులు వేధిస్తే తన ఇన్వెస్టర్లందరినీ వేరే చోటుకి తీసుకెళ్తానని ఎప్స్టీన్ మెసేజ్ చేశాడు. దీంతో భయపడిన గవర్నర్ చట్టాన్ని పక్కన పెట్టి అతనికి రెడ్ కార్పెట్ పరిచారని ఆరోపణలొస్తున్నాయి. 2019లో ఎప్స్టీన్ ఆత్మహత్య తరువాత ఈ విషయాలన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ తాజాగా లీక్ అయిన ఈమెయిల్లు, మెసేజ్లు ఇప్పుడు గవర్నర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఎప్స్టీన్ కు తాను సహాయం చేయలేదని బుకాయించిన గవర్నర్ బ్రయాన్ ఇప్పుడు ఈ ఆధారాలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. చట్టాన్ని కాపాడాల్సిన వారే ఇలా నేరగాళ్లకు సహకరించడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది మరిన్ని అంతర్జాతీయ విచారణలకు దారితీసే అవకాశము కనిపిస్తోంది.